So for today's message, let's turn our Bibles to Exodus chapter 15. మన ఆరాధన వాక్య భాగ నిమిత్తము మనము నిర్గమకాండము 15వ అధ్యాయము Exodus chapter 15 verses 1, 2 and 3. We'll read them all together. Exodus chapter 15 verses 1, 2 and 3. Verse 1. Then Moses and the people of Israel sang this song to the Lord, saying, I will sing to the Lord, for he has triumphed gloriously. The horse and his rider he has thrown into the sea. Second, the Lord is my strength and my song, and he has become my salvation. This is my God, and I'll praise him, my father's God, and I will exalt him. The Lord is a man of war. The Lord is his name. ఓకే, సో ఇక్కడ కనుక చూసినట్లయితే వి ఆల్ నో ద స్టోరీ ఆఫ్ ఇజ్రాయలైట్స్ కదా. సో మనం కనుక బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే లార్డ్ హ్యాస్ డన్ మెనీ గ్రేట్ థింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ గ్రేట్ మిరాకిల్స్ కదా. సో అందులో చూసినట్లయితే క్రాసింగ్ ద రెడ్ సీ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మిరాకిల్స్ గాడ్ డన్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్. అక్కడ చూసినట్లయితే మనకి అందరికీ స్టోరీ తెలుసుగా, ఇజ్రాయలైట్స్ ఎప్పుడైతే they were in the slavery and the bondage in Egypt for almost 400 years. ఉన్నప్పుడు they cried out to God for help. Then God heard their cry. Then God chose Moses to deliver them from bondage and the slavery. సో అప్పుడు ఎప్పుడైతే దేవుడు మోషేని పిలిచినప్పుడు మోషే దేవుడి దగ్గరికి వెళ్ళి అంటాడు కదా, ఏమనంటే లార్డ్ హూ యామ్ ఐ టు గో, నాకు శక్తి చాలా దేవా, నేనైతే వెళ్ళలేను. కానీ బట్ దేవుడు ఏమంటాడంటే నువ్వు వెళ్ళు, అండ్ ఐ విల్ బీ విత్ యూ, ఐ విల్ బీ దేర్. అండ్ నువ్వు ఏ సిచ్యువేషన్కి వెళ్ళినప్పటికీ నిన్ను మాత్రం విడవను, నేను ఉంటాను. ఎందుకంటే నేను ఏర్పరచుకునే జనాంగాన్ని విడిపించడం కోసం నేను ఏర్పరచుకున్నాను అన్నప్పుడు నేను వెళ్తాను. వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏం చెప్పాలి, ఏం చెప్తే వాళ్ళు నమ్ముతారు అంటే దాన్ని మోషే అంటే దేవుడు అంటాడు కదా, ఐ యామ్ హూ ఐ యామ్, నేను ఉన్నవాడనైన దేవుణ్ణి అని చెప్పు అన్నప్పుడు. సో దాని తర్వాత కనుక స్టోరీ కనుక మనం చూసినట్లయితే దాన్ని ఎప్పుడైతే మోషే వెళ్ళి ఫరోకి చెప్తాడో, ఫరో పోనివ్వకుండా ఉన్నప్పుడు దెన్ దేవుడు 10 ప్లేగ్స్ని పంపించేసి అండ్ వాళ్ళని ఫరో నుంచి విడిపించి ఫరోనే ఇంకా దే లెట్ దెమ్ గో అన్నట్టు చేస్తే దెన్ అప్పుడు ఇజ్రాయేలీలు అక్కడి నుంచి ఫరో నుంచి బయలుదేరి అండ్ వాళ్ళు దేవుని ఆరాధించడం కోసము వాళ్ళకి దేవుడు వాగ్దానం ఇచ్చిన దేశానికి నడిచేటప్పుడు ఏమైంది అంటే అక్కడ ఎర్ర సముద్రం ఎదురవుతుంది. సో ముందు చూస్తేనేమో ఎర్ర సముద్రం ఎప్పుడైతే ఫరో అట్లా పంపించిండో దాని తర్వాత నుంచి ఏంటంటే ఫరోకి ఇంకా కోపం పెరిగింది. ఏంటంటే వీళ్ళు నా కింద బానిసత్వంలో ఉన్నవాళ్ళు అండ్ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి కోపం పెరిగిపోయి అండ్ ఫరో ఇజ్రాయేల్ని తరుముతున్నట్టు మనం అక్కడ చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో. చేసేటప్పుడు దేవుడు గొప్ప కార్యం చేసింది. అంటే వెనకాల చూస్తేనేమో ఫరో సైన్యం, ముందు చూస్తేనేమో ఎర్ర సముద్రం. దేవుడు ఎర్ర సముద్రాన్ని రెండుగా చేసి అండ్ ఆర్యనల మీద నడిచినట్టు మనం అక్కడ చూస్తున్నాం కదా. సో ఇక్కడ కనుక మనం అప్పుడు దాని తర్వాత ఎప్పుడైతే ఎర్ర సముద్రము పాయలుగా చేయబడిందో వాళ్ళు బయటకు వచ్చారో అప్పుడు ఇక్కడ ఇది వాళ్ళు పాడుతున్నట్టుగా మనం గమనించవచ్చు. ఇప్పుడు చదువుకున్న వాక్య భాగం కూడా దానికి సంబంధించింది. 15వ అధ్యాయంలో కనుక చూసినట్లయితే 2వ వచనంలో ఏం చెప్తున్నాడు అంటే ద ఫస్ట్ థింగ్ దే డిడ్ ఆఫ్టర్ దే క్రాస్ ద రెడ్ సీ అన్నప్పుడు ఏం చేశారంటే అండ్ ఇజ్రాయలీస్ కానీ అండ్ మోషే కానీ ఏం చేశారంటే దే వర్షిప్ ద లార్డ్ ఫర్ దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దేవుని ఆరాధించినట్టుగా మనం అక్కడ చూస్తాం. ఇక్కడ 2వ వచనంలో చూసినట్లయితే ద ప్రీవియస్గా లాట్ ఆఫ్ సెంచరీస్ బ్యాక్ వర్షిప్ని ఏమని పిలుస్తుంది అంటే వర్షిప్. సో అంటే ఏంటంటే యాక్చువల్గా మనము ఇన్ ద మిస్ట్ ఆఫ్ కాంగ్రిగేషన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ వీఆర్ ప్రొక్లైమింగ్ గాడ్ ఏమనంటే హూ ఈజ్ అండ్ వాట్ హీ హెస్ డన్ ఫర్ అస్ అని కదా. సో అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే దేవుడికి వాళ్ళు ఆనంద సంతోష గానాలతో ఏం చేస్తున్నారు అంటే దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టుగా మనం గమనించవచ్చు. 2వ వచనము మొదటి పాట కనుక చూసినట్లయితే లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. వెనకాల చూస్తేనేమో ఫరో సైన్యము దే వర్ ట్రాప్డ్ ఇన్ బిట్వీన్. వెనకాలనేమో ఫరో సైన్యము, ముందేమో ఎర్ర సముద్రము, ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. కానీ దేవుడు మాత్రము ఆశ లేనప్పుడు మరణకరంగా మరణానికి అప్పగించబడినప్పుడు దేవుడు మాకు బలమైన దేవుడు అని చెప్పేసి అక్కడ ఆరాధిస్తున్నట్టుగా మనం చూడవచ్చు. ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. అంతే కదా, మన జీవితంలో కూడా దేవుడు ఎన్నోసార్లు మనకి ఒక బలంగా ఉన్నాడు. ఎన్నో రెడ్ సీ లాంటి సిచ్యువేషన్స్ ఎన్నో వచ్చినప్పటికీ దేవుడు మనల్ని విడవని దేవుడుగా ఉన్నాడు. అదేవిధంగా 2వ భాగాన్ని కనుక చూసినట్లయితే ద లార్డ్ ఈజ్ మై సాంగ్. ఎప్పుడు మనము ఆనంద గానంతో సంతోషంగా పాట పాడతామంటే ఎప్పుడైతే సంతోషంగా ఉన్నప్పుడే కదా. 126వ కీర్తనలో కనుక చూసినట్లయితే అక్కడ కీర్తనకారుడు ఏం చెప్తాడంటే కన్నీళ్ళు విడిచుచు విత్తువారు ఆనంద సంతోష గానములతో పంట కోస్తారు అని ఉంది కదా. సో ఎప్పుడైతే కన్నీళ్లతో బాధతో విత్తినప్పుడు ఆనందంతో చేస్తారు కదా. ఇక్కడ దేవుడు వాళ్ళ జీవితంలో ఇశ్రాయేలీయుల జీవితంలో చేసిన గొప్ప కార్యాన్ని బట్టి
ఏం చేస్తున్నారు అంటే దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని ఆరాధిస్తున్నారు. అదేవిధంగా మూడోది అదే వచనంలో చూసినట్లయితే ద లార్డ్ ఈజ్ మై సాల్వేషన్. సో సాల్వేషన్ అనేది లైక్ యూనో ద మోస్ట్లీ లైక్ యూనో ఇన్ ఓల్డ్ టెస్ట్మెంట్ ఆఫెన్ రిఫర్స్ టు ఏం చెప్తుండే అంటే సాల్వేషన్ ఈజ్ అ డెలివరెన్స్ ఫ్రమ్ ఫిజికల్ డేంజర్ ఆర్ అప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో, అండ్ అట్ ద సేమ్ టైమ్ దే యూస్ టు కాల్ లైక్ యూనో ఆల్వేస్ కాల్ ఫర్ లైక్ రెస్క్యూ అండ్ సేఫ్ ప్లేస్గా దేవుడు వాళ్ళని బయట వేసిన దాన్ని బట్టి పిలుస్తుంది కదా. సో అదేవిధంగా ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే గాడ్ ఈజ్ మై సాల్వేషన్, గాడ్ బికేమ్ ఇజ్రాయలైట్ సాల్వేషన్. ఏ విధంగా అంటే అక్కడ ఉన్న ఎర్ర సముద్రాన్ని రెండుగా చేసి ఆరిన నేల మీద నడిపించిన రీతిగా దేవుడు వాళ్ళ జీవితంలో రక్షణకర్త అయినాడు. సో దాన్ని బట్టి దేవుణ్ణి వాళ్ళు ఫస్ట్ థింగ్ ఏం చేశారు అంటే అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆరాధిస్తున్నారు. అదేవిధంగా 11వ వచనాలు కనుక మనం చూసినట్లయితే యెహోవా వెల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజనీయుడవు, అద్భుతములు చేయువాడవు నీ వంటి వాడు ఎవడు. దేవా లైక్ యూనో లార్డ్ హూ ఈజ్ లైక్ యూ, నీ వంటి వారెవరున్నారు, నువ్వు ఇన్కంపేరబుల్ టు ఎనీ వన్, లైక్ నువ్వు యు ఆర్ ద గ్రేట్ గాడ్, యూ హ్యావ్ డన్ మెనీ గ్రేట్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్ అని చెప్పేసి అక్కడ చెప్తున్నట్టు మనం అక్కడ గమనించవచ్చు. అదేవిధంగా మనము దాని తర్వాత వచనాలలో చూసినట్లయితే 13వ వచనంలో ఎవరైనా చదువుతారా 13వ వచనం? యా, ఇక్కడ చూసినట్లయితే వాళ్ళు అక్కడ ఏం చెప్తున్నారంటే గాడ్ ఈజ్ అన్ఫెయిలింగ్ ఇన్ హిస్ లవ్. అక్కడ మనం కనుక గమనించినట్లయితే మనము ఇజ్రాయేలీల కనుక జీవిత చరిత్ర కానీ లేకుండా వాళ్ళు వెళ్ళిన పరిస్థితి గుండా చూసినట్లయితే దే రెబల్డ్ అగెయిన్స్ట్ గాడ్, దే మర్మర్డ్ అండ్ గ్రంబల్డ్ అండ్ దే ఆర్ లైక్ యూనో దే యూస్ టు కంప్లైన్ ఆల్ ద టైమ్, వీ డోంట్ హ్యావ్ దిస్, వీ డోంట్ హ్యావ్ దట్, వీ డోంట్ హ్యావ్ వాటర్, వీ డోంట్ హ్యావ్ షెల్టర్, వీ డోంట్ హ్యావ్ ఫుడ్ అని. బట్ దేవుడు మాత్రము అండ్ లైక్ దేవుడు వాళ్ళతో ఉండి నడిపించిన బ్లెస్సింగ్స్ని కూడా వాళ్ళు మర్చిపోయినారు కొన్నిసార్లు. కానీ దేవుడు మాత్రము తన ప్రేమని కనపరుస్తూనే ఉన్నాడు. గాడ్ లవ్డ్ దెమ్ విత్ హిస్ స్టెడ్ఫాస్ట్ లవ్. సో దేవుడు మాత్రం మరవని దేవుడుగా ఉన్నాడు. అదేవిధంగా 14 నుంచి 17 వచనాలు కనుక మనం చూసినట్లయితే గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ టు హిస్ ప్రామిసెస్. అక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడు ప్రామిస్ చేసిన దేవుడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడుగా ఉన్నాడంట. సో లైక్ యూనో మెనీ టైమ్స్ మనం ఏం చేస్తాము అంటే మనకి ఇచ్చిన ప్రామిసెస్ని మర్చిపోతాం కదా. సో ఒకవేళ కొంతమంది గుర్తుంటుందేమో లాస్ట్ ఇయర్ ఆర్ ప్రీవియస్ ఇయర్ అట్లా, కానీ కొన్నిసార్లు ఏంటంటే రోజులు గడుస్తున్న కొద్దీ వి ఫర్గెట్ అవర్ ప్రామిసెస్. బట్ దేవుడు గాడ్ ఈజ్ ఆల్వేస్ ఫెయిత్ఫుల్, హీ నెవర్ ఫర్గెట్స్ హిస్ ప్రామిసెస్. మనం మర్చిపోయినప్పటికీ కొన్నిసార్లు వాగ్దానం ఇచ్చినప్పుడు ఇప్పుడు జరగదు, కానీ దేవుడు మాత్రం మరవలేని దేవుడుగా ఉన్నాడు. సో దాన్ని బట్టి ఇక్కడ ఇశ్రాయేలీలు అండ్ మోషే ఏం చేస్తున్నారు అంటే దేవుని ఆరాధిస్తున్నారు, దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. మనము కూడా మన జీవితంలో రెడ్ సీ ఎక్స్పీరియన్సెస్ చాలా లైక్ యూనో ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాం కదా. అప్పుడు దేవుడు మన జీవితంలో రక్షణకర్తగా ఉన్న దాన్ని బట్టి మనము ఆరాధించబద్దలేము. కెన్ వి ఆల్ ఓపెన్ can we open our mouths and say that Lord, you are my redeemer and you are my salvation and you are my strength when I'm weak and you are my song. Like you know నేను వెళ్ళిన ప్రతి పరిస్థితి మనుషులు చూడలేదేమో, కానీ దేవా నువ్వైతే నన్ను చూసి మర్చిపోలేని దేవుడుగా ఉన్నావు. యూ ఆర్ గ్రేట్ గాడ్, లైక్ యూ హ్యావ్ డన్ మెనీ వండర్స్. లైక్ Psalms 126 verse 3లో ఏమని ఉంటుందంటే లార్డ్ హ్యాస్ డన్ మెనీ వండర్స్ అని ఉంటుంది. వీఆర్ గ్లాడ్, మనం సంతోషిస్తున్న వారంగా ఉన్నాము. మనము ఈ క్షణము ఈ రోజు ఇక్కడ ఉన్నాము అంటే దేవుడి యొక్క కృప వల్లనే. లేకుంటే బయట చూస్తున్నాం కదా వార్ ఎట్లా అవుతుందో, కొన్ని కంట్రీస్ చాలా సఫర్ అవుతున్నాయి, నిద్రపోవడానికి కూడా కొంచెం భయపడుతున్నాయి, అంటే ఏ క్షణంలో ఏమవుతుందో అని. కానీ దేవుడు మాత్రము మనల్ని సేఫ్ ప్లేస్లో ఉంచి ఏ విధంగా అయితే ఇశ్రాయేలుని ఎర్ర సముద్రాన్ని నడిపించేసి ఫరో సైన్యం నుంచి తప్పించి వాళ్ళకి దేవుడు స్ట్రెంగ్త్గా ఉన్నాడో అండ్ ఒక సాంగ్ ఉన్నాడో అండ్ గానంతో ఏ విధంగా అయితే దేవుణ్ణి ఆరాధించారో, దేవుణ్ణి ఏ విధంగా రక్షణకర్తగా వాళ్ళు అనుకున్నారో, అండ్ అదే దేవుడు నీ కోసము నా కోసం ఈ భూమి మీదకి వచ్చి వీఆర్ సేవ్డ్ బై గ్రేస్ త్రూ ఫెయిత్ కదా. మనము అర్హులము కానప్పటికీ మనము దేవుడి యొక్క మనల్ని ప్రేమించిన విధానాన్ని బట్టి మనల్ని అర్హులుగా చేసిండు. నీకోసము నా కోసం ఈ భూమి మీదకి వచ్చి అండ్ తన ప్రాణాన్ని పెట్టి వెలగా పెట్టి కొనుక్కొని తిరిగి లేచి మనకి
హోప్లెస్నప్పుడు హోప్గా ఇచ్చిన విధానాన్ని బట్టి ఏ విధంగా అయితే ఇశ్రాయేలీలు వెళ్తున్నప్పుడు దేవర్ ఇన్ ద హోప్లెస్నెస్ కదా, ఏమవుతుందో తెలియదు. వెనకాల చూస్తేనేమో ఫరో సైన్యం చంపుతాడు, ముందుకు వెళ్తేనేమో ఎర్ర సముద్రం, అర్థం కాని పరిస్థితుల్లో దేవుడు వాళ్ళ జీవితంలో చేసిన గొప్ప కార్యాన్ని బట్టి ఏ విధంగా అయితే ఆరాధించారో, మనము కూడా ఈరోజు మన జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి, దేవుడు మన జీవితంలో రిడీమర్గా ఉన్న దాన్ని బట్టి, దేవుడు మనల్ని డెలివర్ చేసిన విధానాన్ని బట్టి, మన బాండేజ్ నుంచి కానీ, మన స్లేవరీ నుంచి కానీ, మన అడిక్షన్స్ నుంచి కానీ, అండ్ దేవుడు ప్రామిస్ ఇచ్చిన దేవుడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడుగా మనల్ని నడిపించిన విధానాన్ని బట్టి మనము ఈరోజు ఆరాధించబద్దులైన దేవుడు ఈ వాక్యం దీవించును గాక.